ఓ ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వర్క్ అన్న చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వేరే యోగాల్లో అంత ఇంపార్టెంట్ కాదు. వేరే యోగాల్లో ఏదో ధ్యానం చేసుకోవడము, తపస్సు చేసుకోవడము, ప్రాణాయామాలు ఇవన్నీ చేసుకోవడం సరిపోతుంది. కానీ మన యోగంలో ఎందుకంటే మనది ఫిజికల్ కూడా ట్రాన్స్ఫార్మ్ కావాలి, భౌతికం కూడా ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే వర్క్ అనేది తప్పనిసరి. అదేంటి అన్నది చూద్దాం. మదర్ అంటారు, వర్క్ ఈజ్ బాడీస్ ప్రేయర్ టు ద డివైన్ అంటారు. వర్క్ అన్నది మనం భగవంతునికి చేసే ప్రార్థన. ఎలా అంటే మనం మనసుతో ప్రార్థన చేస్తాం, కానీ శరీరంతో ఎలా ప్రార్థన చేస్తాము? మనసుతో అంటే ఆలోచిస్తాము, నోటితో చెప్తాము, చేస్తాము. కానీ శరీరంతో అనేది భగవంతునికి ప్రార్థన శరీరంతో ఎలా చేస్తాము అంటే అది పని చేయడం ద్వారా అంటారు. ఆ పని కూడా ఎలా చేయాలి? ఊరికే చేయడం కాదు. ఎప్పుడు అది ఆధ్యాత్మికం అవుతుంది అంటే అది కూడా మదరే చెప్తారు, ఆస్పైరింగ్ పర్ఫెక్షన్ ఇన్ డూయింగ్ వర్క్స్ ఇస్ స్పిరిచువాలిటీ అంటారు. అంటే మనం చేసే పనులలో ఊరికే అట్లా ఇట్లా చేయటం కాదు, పర్ఫెక్ట్గా చేయడం, పరిపూర్ణంగా చెయ్యాలి అని మనం ఆకాంక్షించడమే ఆధ్యాత్మికత అని అంటారు. ఇంకా మనకు భగవద్గీతలో కూడా కర్మయోగం గురించి చాలా ఎక్కువగా చెప్తారు. ఈ కర్మయోగము విధించే నియమం వలన మనలో ఒక రకమైన బ్యాలెన్స్ అన్నది వస్తుంది. కర్మయోగంలో ఉన్న నియమాలు ఏంటి? ఫలితాన్ని ఆశించకూడదు. ఇంకా మనకు శ్రీ అరవిందులో ఎస్ఎస్ సంగీతాలో చెప్పినైతే ఇంకా ఎక్స్టెన్సివ్గా చెప్తారు. ఎలాగో అహంకారం లేకుండా చేయాలి, కోరిక లేకుండా చేయాలి, ఫలితం ఆశించకుండా చేయాలి, ఇవన్నీ కూడా. సో ఇలా చేస్తూ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే మనలో ఒక సమత్వం, బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఈ ఫలితాలు ప్రతిచర్యలు ఏ విధంగా ఉన్నా వాటిని పట్టించుకోకూడదు. మనం ఏదైనా ఒక పని చేస్తాం, చేసాము, దానికి ఫలితం ఏదైనా కానివ్వండి, దానికి ప్రతిచర్య ఏదైనా కానివ్వండి, ఎలాంటి ప్రతిచర్య వచ్చినా కూడా పట్టించుకోకూడదు. అదృష్ట దురదృష్టాలు, గౌరవ అగౌరవాలు, కీర్తి అవమానాలు, జయాపజయాలు, ఆనంద ఆవేదనలు మనల్ని కుదిపివేయకూడదు. మనపై ఏ ప్రభావము చూపకూడదు. మనసు మీద కానీ నాడీ వ్యవస్థ తీరులో కానీ ఏ మార్పు రాకూడదు వీటి వలన. అది గౌరవం కానీ అగౌరవం కానీ, జయం కానీ అపజయం కానీ, ఆనందం కానీ ఆవేదన కానీ ఎలాంటి చేంజ్ ఉండకూడదు. అప్పుడే మనం భగవద్గీతలో చెప్పిన పరిపూర్ణ స్వాతంత్రాన్ని సాధించిన వారం అవుతాము అంటారు శ్రీ అరవిందులు. ఇంకా దీనికి వేరే ప్రత్యామ్నాయం ఆప్షన్ అంటూ ఏదీ లేదు. దీంట్లో ఏమాత్రము చిన్న మార్పు ఉన్నా, అంటే మనం మన కీర్తి కోసం చేసినా, లేకపోతే మనం ఫలితం ఏదన్నా రావాలని చేసినా, ఆర్థికంగా ఏదన్నా ఆశించినా కూడా అప్పుడు మనలో ఏదో అజ్ఞానము, ఏదో ప్రతిబంధకము ఉందనే అర్థం. ఇంకా దివ్యత్వం వైపుగా మనం ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటాం. ఆ దివ్యత్వం వైపు ఫస్ట్ స్టెప్ అన్నది ఎలా పడుతుంది, అసలు ఎలా ప్రారంభం కావాలి అని అంటే శ్రీ అరవిందులు అంటారు, సాధారణంగా మానవులు శారీరక, ప్రాణిక, మానసిక కోరికలతో, అవసరాలతో పనిచేయటం ప్రారంభిస్తారు. భౌతిక ఆర్థిక అత్యాశలు, కీర్తి కండూతి ఇవన్నిటి కోసమే పనులు చేస్తాం. ఏదో ఒకటి ఉంటుంది. ఏదన్నా అవసరాలంటే భౌతికంగా కానీ, భౌతిక అవసరం కానీ, ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఏదన్నా వస్తుంది అని కానీ అత్యాశ, కీర్తి కండూతి, కీర్తి రావాలని కానీ, ఇదేది కాదంటే మానసిక సంతృప్తి, మనసుకైనా సంతృప్తిగా ఉంటుంది అని కానీ, అధికార దాహము, ఆనంద పిపాస, ఇవన్నీ కూడా ఆనందం వస్తుంది అని ఇవన్నీ ఉండొచ్చు. ఇంతేగాక నైతిక సాంఘిక సేవలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. తాను నమ్మిన మత సిద్ధాంతాలను, రాజకీయ పార్టీల ఆశయాలను ప్రచారం చేయాలనే తహతహ కూడా కార్యక్రమాలకు కారణభూతం అవుతుంది. మనం నమ్మిన సిద్ధాంతాన్ని, ఇప్పుడు మనం దీన్ని నమ్ముతున్నాము, ఈ పూర్ణయోగ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము, దీన్ని ప్రచారం చేయాలి అనే తహతహ కూడా ఉండకూడదు. ఏదన్నా ఒక మతం ఉంది, ఆ మత సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతున్నాం, దాన్ని ప్రచారం చేయాలి అన్నది కూడా ఉండకూడదు. ఈ కారణాలు మరి ఏవీ లేకపోతే అసలు కర్మ ఎందుకు చేస్తారు? కర్మ అంటే ఏదైనా చేయడానికి మనకు ప్రేరణ కావాలి, ఏదైనా కర్మ చేయాలి అంటే. మరి ఇవేవీ లేకపోతే, కీర్తి లేకుండా, ఆత్మసంతృప్తి లేకుండా, ఏదీ లేకపోతే మరి కర్మలు ఎలా చేయాలి అంటే, భగవద్గీత ఏం బోధిస్తుందంటే కర్మ దైవపరంగా, దైవముఖంగా, సమర్పణ భావంతో జరగాలి.
అది కూడా దైవావేశంలో జరగాలి. కర్మలు దైవానికి సమర్పణలుగా మారాలి. ఏ కర్మలు చేసినా మనము అవి భగవంతుడికి సమర్పణలుగా మారాలి. మదర్‌కి సమర్పించుకుంటూ ఉండాలి. మన మనసు, ఇచ్ఛ, హృదయము, అవగాహన, జీవితము మొత్తం అన్నీ కూడా పరమాత్మకే సమర్పించి, దైవ ప్రేమ మాత్రమే మనకు ప్రేరణ కావాలి. మనకి ప్రేరణ అంటే ఇవేవి కాదు. మనకు ఫలితం కానీ, కీర్తి కండూతి కానీ, ఆత్మసంతృప్తి కానీ, ఆనందం కానీ ఇవేవి కాదు. ఏది మనకు ప్రేరణ అంటే మదర్ ప్రేమనే. దైవ ప్రేమనే మనకి ప్రేరణ కావాలంటే మదర్ ప్రేమ కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాం అంతే. ఈ ప్రేరణ రూపాంతరం చెందితే అదే కీలకమైన భావన అవుతుంది. అదే ఏకతా భావనకు పునాది. మనకు ఏకత ఐడెంటిటీ అనేది రావాలంటే మొదట మనం చేయాల్సింది ఏమంటే ఈ పనులు ఎవరి కోసం చేయాలి, దేనికోసం చేయాలి అంటే కేవలం మదర్ ప్రేమ కోసం, భగవంతుని ప్రేమ కోసం పనులు చేయాలి. ఇంకా పని చేయడం యోగంలో ముఖ్యంగా మన పూర్ణయోగంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది చూస్తే, ఇప్పుడు చదవడము, అధ్యయనం చేయటము, మనసుని యోగానికి సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయి చదవడం వరకు. కానీ అవి యోగంలో ప్రవేశించటానికి ఉత్తమ సాధనాలు కాదు. మనం చదివితే సరిపోతుంది అనుకోవడం కాదు. ఒక లెవెల్ వరకు ఒక మనసును మనం చేయడం వరకు ఉపయోగపడతాయి, కానీ అవే ఉత్తమ సాధనాలు కాదు. లోపల నుంచి వచ్చే స్వీయ అర్పణ, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అర్పించటం, సమర్పించుకోవటం, శ్రీమాత చైతన్యంతో మనం ఏకం కావటం, శ్రీమాత ఇచ్చిన పని చేయాలి, శ్రీమాత ఇచ్చిన పని చేయాలి. అది ఎల్లప్పుడూ ఆత్మ సమర్పణకు క్షేత్రంగా ఉంటుంది. అయితే శ్రీమాత ఇచ్చిన పని ఏది, ఎలాంటి పని ఇచ్చింది శ్రీమాత అనేది మనకు ఎలా తెలుస్తుంది అనేది కూడా నెక్స్ట్ ఈ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా అడుగుతారు, అది మనకు తెలుస్తుంది. అయితే శ్రీ అరవిందులు అంటారు ఇంకా, ఎవరైనా హిమాలయాలకు వెళ్ళి నిష్క్రియ ధ్యానానికి అలవాటు పడితే, అంటే ఏ పని చేయకుండా కేవలం ధ్యానానికి మాత్రమే అలవాటు పడితే జీవితానికి శ్రీమాత సేవకు సరిపోని వ్యక్తిగా తయారయ్యే అవకాశం ఉంది. ఊరికే హిమాలయాల్లోకో లేకపోతే ఆశ్రమంలోకో వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఏ పని చేయకుండా ఉండేవాళ్ళు శ్రీమాత సేవకు కానీ, శ్రీమాత చేసే కార్యానికి కానీ సరిపోరు. ఇక్కడే శ్రీమాత దగ్గర జీవిస్తూ చేసే పనిలో శ్రీమాత పరిపూర్ణ సాధనంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ఇది మన యోగంలో ముఖ్యమైన పని చేయడానికి ముఖ్యమైన లక్ష్యం మనకు. అయితే మన చైతన్యము వృద్ధి చెందాలి అని అనుకుంటాం. అది ఎలా వస్తుంది అంటే దైవానికి ఒక నివేదనగా కర్మ చేయటం ద్వారా మన చైతన్యం ఉత్తమంగా అభివృద్ధి చెందుతుంది. మనం చేసే పని దైవానికి అర్పించుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక నివేదనగా అలా చేసుకుంటూ పోయే కొద్దీ మన చైతన్యం వృద్ధి చెందుతుంది. మనం ఏ పని చేసినా శ్రీమాతకు అర్పించడం, ఇలా చేసుకుంటూ పోతే సోమరితనము, నిష్క్రియత ఇవన్నీ కూడా స్టాప్ అవుతాయి. ఇవేమీ ఉండవు. సోమరితనం ఉండదు, నిష్క్రియత ఉండదు. సోమరితనం ఏమీ చేయకుండా ఉండటం అన్నది ఉండదు. అలా కాకుండా మనము అచేతనలో పడ్డాము అంటే అది సమస్త పురోగతికి, వెలుగుకు విరుద్ధం. అంటే మనల్ని మనము అచేతనలో, ఈ తమస్సులో, సోమరితనంలో పడకుండా చూసుకోవాలి అంటే ఏంటి, మనం పనులు చెయ్యాలి, చేస్తున్న పనులను ఎప్పటికీ మదర్కి సమర్పించుకుంటూ ఉండాలి. అయితే మన స్వభావంలో ఉండే దోషాలను మరి ఎలా రూపుమాపుకోవాలి అన్న దానికి కూడా చాలా చక్కగా చెప్తారు శ్రీ అరవిందులు. ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు అది దోషం లేకుండా, తప్పు లేకుండా చేయలేము. ఎందుకంటే అందరము అన్ని పనులు పర్ఫెక్ట్గా చేయడం అనేది ఉండదు. ఇంపర్ఫెక్ట్గా కొన్ని చేస్తూ ఉంటాం. అయితే కాబట్టి మనం అది పర్ఫెక్ట్గా చేయలేము కాబట్టి ఆ పని చేయకుండా పక్కన పెట్టేస్తాం. కొన్ని పనులు పర్ఫెక్ట్గా చేస్తాం, కొన్ని మనం చేయలేని పనులు కూడా ఉంటాయి. ఈ పని నేను పర్ఫెక్ట్గా చేయలేను, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ మనకు రాదు పర్ఫెక్ట్గా, కాబట్టి మనం అది చేయలేము కాబట్టి దాన్ని పక్కన పెట్టడం. మనకి ఏదైతే బాగా వస్తుందో, రాయటమో, మాట్లాడటమో, ఏదో చెప్పటం, చదవటమో, ఏది బాగా వస్తుందో, వంట చేయటమో అది మాత్రమే చేయటము, ఇలా చేస్తాం. కానీ ఇలా చేయకూడదు. ఎందుకంటే మనుషులు స్వభావరీత్యా కొన్ని పనులు పర్ఫెక్ట్గా చేస్తారు, కొన్ని చేయలేకపోతారు. దోషాలు ఉంటాయి కాబట్టి అవి చెయ్యకుండా మనకు ఇష్టమయ్యి పర్ఫెక్ట్గా చేయగలిగిన పనులు మాత్రమే చేయడం వల్ల మన స్వభావంలో మార్పు రాదు. అంటే మనము చెయ్యలేని పనులు కూడా, పర్ఫెక్ట్గా మనకు చేతగాని పనులు కూడా మనం చెయ్యాలి. అది కూడా ఒక సాధన. ఏ పనిని పక్కన పెట్టకూడదు. పని చేయకుండా ఉండటానికి కారణంగా దోషాలను అంగీకరించడం కాకుండా, అంటే ఈ దోషం ఉంది, నేను ఈ తప్పు చేస్తాను, ఇంపర్ఫెక్ట్గా చేస్తాను కాబట్టి నేను ఈ పని చెయ్యను అని కాకుండా, దోషాలను తొలగించుకునేందుకు, ఆ దోషాన్ని, ఆ తప్పును పోగొట్టుకునేందుకు సాధనంగా పని చేయాలి.
అంటే ఆ దోషం మనం ఆ పని చేయలేకపోతున్నాం, ఇంపర్ఫెక్ట్‌గా చేస్తున్నాము. ఆ ఇంపర్ఫెక్షన్ మన స్వభావంలోంచి పోవాలి. పోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆ పని చేయాలి. కాబట్టి ఆ ఇంపర్ఫెక్షన్‌ను పోగొట్టుకోవడానికి ఆ పనిని మనము సాధనంగా వాడుకోవాలి. అప్పుడు గాని ఈ దోషాలు, తప్పులు మన స్వభావం నుంచి పోవు. లేకపోతే అట్లే పర్మనెంట్‌గా ఉండిపోతాయి. మనము వాటిని మార్చలేము అని అంగీకరించకూడదు. ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో, ఇంపర్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నాలో ఉన్నాయి, నా స్వభావం ఇంతే, నా స్వభావంలో ఇవి ఉన్నాయి, ఇవి ఇంకా మార్చలేము అని ఎప్పటికీ అంగీకరించకూడదు. అవి ఎక్కువ కాలం కొనసాగవు అని మనకు మనమే చెప్పుకోవాలి. మన మనసుకు మనమే చెప్పుకోవాలి. చేతనను శుద్ధి చేయటానికి, వాటిని పూర్తిగా నిర్మూలించటానికి శ్రీమాత శక్తిని, శ్రీమాత సహాయాన్ని అర్థించాలి. ఇంకా తర్వాత ఇంకోటి కూడా అంటారు, శరీరంలో ఇబ్బందులు తప్పనిసరిగా రావాలని మనం విశ్వసిస్తే అవి సహజంగానే వస్తాయి. శరీరానికి వస్తాయి, వస్తాయి, వస్తాయి అనుకుంటే ఆ ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా మనసులో మనం ఎప్పుడు ఏమనుకొని అవి రావు అనేది ఒక ఆలోచన, ఆ ఇచ్ఛ, ఆ సంకల్పాన్ని నిలుపుకుంటే ఈ సమస్యలు కూడా ఎప్పటికీ మనకు రావు. అవి వచ్చేందుకు ఒకవేళ ప్రయత్నిస్తే వాటిని తిరస్కరించాలి, దూరంగా పారద్రోలాలి. బాహ్య ఇబ్బందులు, కష్టాలు, విపత్తులు, ఈర్ష్య, రాజసిక కోరికలు వీటన్నింటిని అధిగమించాలి అంటే ఎప్పటికైనా శరణాగతి అంటే సమర్పణే మార్గం. పనులను కానీ ప్రతి దాన్ని మన ఆలోచనలను, మన సంవేదనలను, పనులనే కాకుండా అన్నింటినీ ఎప్పటికప్పుడు సమర్పించుకుంటూ ఉండటమే మార్గం. ఇంకా ఏ పనైనా కూడా పెద్ద, చిన్న అనేది ఉండదు మన యోగంలో ముఖ్యంగా. వాస్తవానికి పెద్ద, చిన్న అనే ఆలోచన ఆధ్యాత్మిక సత్యానికి చెందినది కాదు. ఆధ్యాత్మికంగా చిన్న, పెద్ద అనేదేం ఉండదు. అలాంటి ఆలోచనలు సాహితీవేత్తలు అనుకునేలా పద్యం రాయడం గొప్పని, ఏదో లైఫ్ డివైన్ చదవడం గొప్పనో, సావిత్రి చదవడం గొప్పనో, లేకపోతే అది చదవలేనోళ్ళు, చదవకుండా యోగం చేసేవాళ్ళు గొప్ప కాదనో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బూట్లు తయారు చేయటము, భోజనం తయారు చేయటము ఇవి చిన్న పని అని కూడా కాదు. ఇవి కూడా గొప్ప పనులే. పరమాత్మ దృష్టిలో అన్నీ సమానమే. షూస్ క్లీన్ చేయడం దగ్గర నుంచి, ఇల్లు క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి, సర్దుకోవడం దగ్గర నుంచి, ఇవి బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ చదవడం వరకు చిన్న పెద్ద అనేది లేదు. అన్నీ సమానమే. అన్నింటిలో ఏది ముఖ్యమంటే మనము పరమాత్మను చూడటం ముఖ్యం. మదర్ని స్పర్శించటం, మదర్ స్పర్శను ప్రతి పనిలో అనుభూతి చెందటం అన్నది ముఖ్యం. మనకు నచ్చనిది చేయటమే కాదు. అంటే ఇప్పుడు మనకు నచ్చని పని కూడా చేయాలి అంటారు. అలా చేయడమే కాకుండా దాన్ని ఇష్టపడకుండా ఉండటం మానేయాలి. ఇది నాకు నచ్చదు, అయినా నచ్చని పని చేయాలి కదా అని చేస్తున్నాను అని కాదు. నచ్చని పని అయినా ఇష్టపడాలి, దాన్ని ఇష్టపడకుండా చేయడం కాదు. ఇష్టపడి మనకు నచ్చకపోయినా ఆ పని చేయాలి. అది మనకు అది నచ్చకపోయినా ఇష్టపడుతూ చేయాలి. మనకు నచ్చినది మాత్రమే చేయటం అంటే ప్రాణికాన్ని తృప్తిపరుస్తూ మనకు నచ్చిన పనులే మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటే దాంతో ఏమైందంటే మన వైటల్ని మనము తృప్తిపరుస్తూ ప్రకృతిపై దాని ఆధిపత్యాన్ని కొనసాగించడం అవుతుంది. ప్రకృతి మీద ఈ వైటలు ఆధిపత్యాన్ని కొనసాగించడం అవుతుంది. కాబట్టి మనకు నచ్చిన పనులు చేయటం అనే కాదు, ఏ పని వస్తే ఆ పని అందుకొని చేయాలి. అది ఊరికే కాదు, ఇష్టపడుతూ ఇష్టంగా చేయాలి. చేసింది సమర్పించుకోవాలి. ఎందుకంటే అది రూపాంతర చెందని స్వభావ సూత్రం. దాని ఇష్టాలు అయిష్టాలచే నియంత్రించబడి ఉంటుంది. ఇప్పుడు ఇష్టాలు కానీ మన ఎంపికలు, మన కోరికలు ఇవన్నీ కూడా వైటల్కి చెందినవి. మనం ఇష్టమైనవి మాత్రమే చేస్తూ ఉంటే మన వైటల్ని మనం సంతృప్తి చేస్తూ పోతూ ఉన్నాం అన్నమాట. అది ఏ పన్నైనా సమదృష్టితో చేయగలగడము కర్మయోగ సూత్రం. దేన్నైనా ఒకే రకంగా తీసుకోవడం, ఒకే దృష్టితో చేయడము అది కర్మయోగ సూత్రము. శ్రీమాత కోసం అవి ఆనందంతో చేయటము ఈ యోగంలో నిజమైన కీలకమైన అంతరాత్మిక స్థితి. పని గురించి ఇంకొక పాయింట్ కూడా చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనది. పని గురించి అది చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించాలి, ముందు కానీ తర్వాత కానీ కాదు. అంటే మనం ఏదైనా పని చేసిన తర్వాత ముగించిన పని మీదకు మన మనసు పోకూడదు. అది గతానికి చెందింది. దాని మీద పని చేయడం అంతా కూడా దాని మీద ఆలోచించడం కానీ, దాని మీద మళ్ళీ పని చేయడం కానీ అయిపోయిన పని ఇంకా రాదు. ఆ శక్తి వృధా చేయటమే. అలాగే మనసును చేయబోయే పని మీద శ్రమించకుండా చూడాలంటున్నారు. అంటే మనం ఈ పని చెయ్యాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా అనుకునే కొద్దీ మనకి ఇంకా శ్రమ ఎక్కువ అవుతుంది. మన మనసుకు శ్రమ ఎక్కువ అవుతుంది. అయితే ఎలా మరి చేయటము అంటే మనలో ఆ పనులు చేసే శక్తి ఏదైతే ఉందో అది దాని సమయంలో అది చేస్తుంది. దానికి వదిలిపెట్టాలి. ఆ సమయానికి
ఏ పని అయితే మనం చేయాల్సి ఉందో అది ఆటోమేటిక్గా ఆ శక్తి మనతో ఆ పని చేయిస్తుంది. ఈ 2 మానసిక అలవాట్లు తొలగించడానికి ప్రయత్నించాలి. ఒకటి, గతంలో ముగిసిన పని గురించి ఆలోచించకూడదు. చేయబోయే పని గురించి ఎక్కువగా అతిగా ఆలోచించకూడదు. ఆ సమయంలో మనతో ఆ శక్తి మదర్‌కి సమర్పణతో ఉన్నప్పుడు మదరే చేయిస్తారు మనకు. ఆ సమయంలో ఏ పని చేయాలి, ఏది అన్నది. అవసరం ఉన్నప్పుడే మన మనసును పని చేయనివ్వాలి. లేకపోతే ఊరికే అలసిపోతుంది. అప్పుడు అలా చేస్తేనే మనకు ఒత్తిడి తగ్గుతుంది. టెన్షన్ అన్నది లేకుండా పోతుంది. అయితే ఈ వర్క్స్ గురించి ఇంకా క్వెషన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. When people join the ashram to do sadhana and live under the mother's protection, is it not necessary for them to do some ashram work to progress in their sadhana? అంటే ఇప్పుడు మామూలుగా సాధకులు సాధన చేయటానికి మదర్ ప్రొటెక్షన్లో జీవించటానికి ఆశ్రమంలో జాయిన్ అవుతారు. అయితే ఈ ఆశ్రమం పని మరి వాళ్ళు సాధనలో ప్రోగ్రెస్ కావాలంటే ఆశ్రమం పని చేయాలి కదా, చేయటం అవసరమేనా అని అడుగుతున్నారు. అంటే శ్రీ అరవిందులు దానికి చెప్తున్నారు, దే షుడ్ డు, ఆశ్రమం పని వాళ్ళు చేయాలి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, షుడ్ దే ఆస్క్ ద మదర్ ఫర్ వర్క్ ఆర్ వెయిట్ టిల్ షీ హర్ సెల్ఫ్ గివ్స్ దెమ్ వర్క్? మరి వాళ్ళు మదర్ వర్క్ కోసం వెయిట్ చేయాలనా, వాళ్ళంతకు వాళ్ళు చేయాలనా, లేకపోతే మదర్ వర్క్ ఇచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలనా, మదర్ని అడగాల ఆ వర్క్ కోసం అంటే దానికి చెప్తున్నారు, ఇఫ్ దే హ్యావ్ ద ట్రూ స్పిరిట్ ఇన్ దెమ్ దే విల్ ఆస్క్ ఫర్ వర్క్. వాళ్ళలో నిజంగా చేయాలనే ఉత్సాహమే ఉంటే వాళ్ళు మదర్ని, అమ్మ నేనేం పని చేయాలి అని అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, sometimes when a sadhaka asks the mother's permission to do a work of his choice and the mother gives it, can it be said that it is the work done for the mother? సాధకుడు కొన్నిసార్లు తనకు కావలసిన పని, తాను ఎంపిక చేసుకున్న పని చేయటానికి, అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా తాను కోరుకున్న పని చేయటానికి శ్రీమాతను పర్మిషన్ అడిగితే, మదరు అతనికి పర్మిషన్ ఇస్తే అతను చేస్తే అది మదర్ కోసం చేసినట్టే అవుతుందా? ఇప్పుడు నాకు ఇష్టమైన పని నేను మదర్ని అడిగి నేను ఈ పని చేస్తానమ్మా, ఇది నాకు ఇష్టం కాబట్టి అని అడిగాను అంటే, అమ్మ నువ్వు చెయ్యి అన్నారు. అలా చేసినప్పుడు మరి అది మదర్ కోసం చేసినట్టే అవుతుందా అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు, ద సాధక్ ఆట్ టు బి రెడీ టు డూ ఎనీ వర్క్ దట్ ఈస్ నీడెడ్. అది కాదు, అవసరమైన పని చేయటానికి అక్కడ సాధకుడు ఎప్పటికీ రెడీగా సిద్ధంగా ఉండాలి. నాట్ ఓన్లీ ద వర్క్ హీ ప్రిఫర్స్, కేవలం మనం ఎంపిక చేసుకున్నది మనకిష్టమైన పని చేయటమే కాదు, అక్కడ ఆశ్రమంలో అక్కడ ఏ పని అవసరమో ఆ పని చేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ అడుగుతున్నారు, సమ్ సే దట్ ఇఫ్ ఎ సాధక్ ఆస్క్స్ మదర్స్ పర్మిషన్ ఫర్ ఎ వర్క్ అండ్ షీ గివ్స్ ఇట్, ఇట్ కెనాట్ బి సెడ్ టు బి డైరెక్ట్లీ ద మదర్స్ వర్క్. ఓన్లీ ద వర్క్ గివెన్ బై ద మదర్ హర్ సెల్ఫ్ ఈజ్ హర్ వర్క్. ఈజ్ దిస్ ట్రూ? అంటే మనం కోరుకున్న పని, మనం అడిగిన పని మదర్ మనకు ఇచ్చి అది మనం చేస్తే అది ప్రత్యక్షంగా మదర్ వర్క్ కాదు. నువ్వు కోరుకున్న పని నువ్వు చేస్తున్నావు, అది మదర్ వర్క్ కాదు అని కొందరు అంటారు. అయితే కేవలం మదర్ మనకిచ్చిన పని చేస్తేనే అది మదర్ వర్క్ అంటారు. మరి ఇది నిజమేనా అంటున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్. అది సర్కమ్స్టెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మరి మన విషయంలో చూస్తే మదర్ భౌతికంగా లేరు. మనకు మరి ఏ వర్క్ అని చెప్పేది ఇప్పుడు ఎవరిని అడుగుతాము, ఏ వర్క్ మదర్ ఇచ్చారు, ఏ వర్క్ మనం చేయాలి అన్నది ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి పని మదర్ పనిగానే, శ్రీమాత పనిగానే భావిస్తూ అమ్మకు సమర్పించుకుంటూ పోవాలి. ఈ సమర్పణ మదర్ తలపెట్టిన కార్యంలో భాగం కావాలనే ఆకాంక్ష. ఇలాంటి సమర్పణ, ఈ ఆకాంక్ష అంటే మదర్ చేస్తున్న కార్యంలో మనం ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఒక భాగం కావాలి మనం చేస్తున్న పనితో. మనం చేస్తున్న పని అది అంటే మదర్ కార్యం అంటే దీన్ని స్ప్రెడ్ చేయడము, ఇప్పుడు ఏవేవో కార్యక్రమాలు నిర్వహించడము, ఇదే మదర్ కార్యం కాదు. మదర్ కార్యంలో ఏంటి, మనల్ని మనం రూపాంతరం చెందించుకోవడం, మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కూడా మదర్ వర్కే. అది కూడా అది మనం ఇంట్లో కూర్చొని ఇవన్నీ సాధనలు చేసుకుంటూ అది కూడా చేయొచ్చు. సో ఈ రకమైన ఆకాంక్ష మనలో పెరుగుతూ పోయే కొద్దీ మదర్ ఇచ్చిన పనులే, మదర్ పనులే మనకు ఎదురవుతాయి. ఇంకా తర్వాత అడుగుతున్నారు, I find that when something is required to be done in the ashram, the sadhaks usually say, I will do it,
if the mother asks me. Often necessary work is thus neglected in the mother's name. ఇప్పుడు ఆశ్రమంలో ఏదైనా అవసరమైన పని చేయాల్సి ఉన్నా కూడా సాధకులు ఏమంటారంటే, శ్రీమాత నన్ను అడిగితే నేను చేస్తాను. అక్కడ చేయాల్సిన అవసరం ఉంది, కానీ మదర్ నాకు చెప్పలేదు కదా, మదర్ నన్ను అడగలేదు కదా, కాబట్టి నేను చేయను, శ్రీమాత అడిగితేనే నేను చేస్తాను అంటారు. ఆ రకంగా అమ్మ పని చాలాసార్లు నిర్లక్ష్యం చేయబడుతుంది కదా అని అడిగారు. అంటే ఇఫ్ దే సిన్సియర్లీ డిపెండ్ అపాన్ ద మదర్స్ డైరెక్షన్స్ ఇట్ ఈస్ ఆల్ రైట్. అంటే మదర్ డైరెక్షన్స్ను మదర్ని సిన్సియర్గా సరెండర్ అవుతూ మదర్ డైరెక్షన్స్ సిన్సియర్గా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు చేసేది కరెక్టే. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మియర్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ డూయింగ్ సంథింగ్ దట్ ఆట్ టు బీ డన్, కానీ చేయాల్సిన దాన్ని చెయ్యకుండా ఎక్స్క్యూజ్ తీసుకుంటే అది ఇట్ ఈస్ అనదర్ మ్యాటర్, అది వేరే విషయం. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేస్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ వన్ మ్యాన్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ అనదర్ నార్ ద కామన్ సెన్స్ ఎయిదర్. వన్ మే థింక్ ఎ థింగ్ రైట్ టు డూ, అనదర్ మే నాట్ సీ ఇట్ ఇన్ ద సేమ్ వే. ఒకరు ఓ పని చేయడం కరెక్ట్ అనుకోవచ్చు, ఇంకొకరు అదే విధంగా చూడకపోవచ్చు. ఇది ఒక్కొక్కరిని బట్టి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనుషులను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అడుగుతున్నారు, sometimes when help is urgently required in some work and a sadhak is approached to render it, he says, I cannot give even a minute's help without the mother's order. అంటే ఒక్కోసారి అర్జెంటుగా సహాయం అవసరమైనప్పుడు సాధకుడు మదర్ ఆర్డర్ లేకుండా నేను చిన్న సహాయం కూడా చేయలేను, చిన్న పని కూడా చేయలేను, అది అక్కడ అవసరం ఉన్నా కూడా మదర్ ఆర్డర్ లేదు, మదర్ నాకు చెప్పలేదు కాబట్టి నేను చేయలేను అంటే, డస్ హీ సే దిస్ అవుట్ ఆఫ్ సిన్సియర్ అండర్స్టాండింగ్? అతను అండర్స్టాండింగ్తోనే నిజాయితీతోనే ఇది చెప్తున్నాడా అంటే అది యూజువల్లీ హీఈస్ నాట్ సిన్సియర్, అందులో నిజాయితీ లేదు. ఇట్ మీన్స్ దట్ హీ డస్ నాట్ వాంట్ టు డూ ఇట్. అతనిలో నిజాయితీ లేదు కాబట్టి అలా చెప్తున్నాడు, ఎందుకంటే అతను చేయాలని అతను అనుకోవటం లేదు కాబట్టి అలా చెప్తున్నాడు. Some people in the ashram say, if the mother herself does not give us any work to do, why should we ask her to give us work? మనం ఎందుకు అడగాలి? If it is her wish, she will give herself, she will give us work. There is no need for us to ask. How far are these people right in their understanding? సరే, కొంతమంది అంటారు శ్రీమాత ఆమెంతటా ఆమె మనకు పని ఇవ్వనప్పుడు మనం శ్రీమాతను పని ఇవ్వమని ఎందుకు అడగాలి? ఆమె ఇవ్వటం లేదు కదా, పని అవసరమైతే ఆమె ఇస్తారు కదా, ఇవ్వటం లేదు, మనం ఎందుకు అడగాలి? పని ఇవ్వాలా లేదా అన్నది ఆమె సంకల్పం, ఆమె ఇచ్చ, ఆమె ఇష్టం, శ్రీమాత ఇష్టం, మనం అడగాల్సిన అవసరం లేదు అంటారు కొంతమంది. ఇది ఎంత మటుకు, వాళ్ళ అవగాహన ఎంత మటుకు అంటే దానికి చెప్తున్నారు, దెర్ ఈస్ నో రీజన్ వై వన్ షుడ్ నాట్ ఆఫర్ టు వర్క్ ఇఫ్ దెర్ ఈస్ వర్క్ టు డూ. అక్కడ చేయాల్సిన పని ఉంటే తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటే, ఆ రిక్వైర్మెంట్ ఉంటే, ఆ నెసెసిటీ ఉంటే ఎవరైనా కూడా పని చేయాలి. ఇక్కడ దెర్ ఈజ్ నో రీజన్ ఎందుకు చేయకూడదు అనే దానికి, ఎందుకు ఆఫర్ చేయకూడదు అనే దానికి కారణం లేదు. ఆఫెన్ దెర్ ఈస్ వర్క్ టు బీ డన్ అండ్ నో వన్ ఆఫర్స్, సో ఇట్ ఈస్ నాట్ డన్. మోస్ట్ ఆఫ్ ద ఆశ్రమ్ వర్క్ ఈస్ డన్ బై అ ఫ్యూ పీపుల్ వైల్ అదర్స్ డూ అ లిటిల్ ఓన్లీ ఆర్ ఓన్లీ వాట్ దే ప్లేస్. ఇప్పుడు తరచుగా పని ఉన్నా కూడా ఎవరు ఇవ్వకపోవడం జరగచ్చు, ఎవరు కూడా చాలా మటుకు ఆశ్రమం పని కొద్దిమందే చేస్తూ ఉంటారు, ఎవరు చేయకపోవచ్చు. ఆశ్రమం పని చాలా ఉంటుంది కానీ మనం చూస్తాం అందరూ చేయరు, కొంతమంది ఊరికే కూర్చొని ఉంటారు, కొద్దిమంది మాత్రమే చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళంతా కొంచెం చేస్తారు, లేకపోతే వాళ్లకు ఇష్టమైందే చేస్తారు. నెక్స్ట్ అడుగుతున్నారు, వాట్ ఈస్ మెంట్ బై యువర్ రైటింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఆశ్రమ్ వర్క్ ఈస్ డన్ బై ఎ ఫ్యూ పీపుల్ వైల్ అదర్స్ డూ ఎ లిటిల్ వర్క్ ఓన్లీ ఆర్ డూ వాట్ దే ప్లీజ్? అగైన్ ఇదే సేమ్ అడుగుతున్నారు అనమాట. అంటే చాలా మటుకు ఆశ్రమం పని కొద్దిమందే చేస్తూ ఉంటారు అని, మిగిలిన వాళ్ళు కొంచెమే చేస్తారు, కొద్దిమందే చేస్తుంటారు, మిగిలిన వాళ్ళు ఇంత ఖాళీగా ఉంటారు అని అంటున్నారు కదా, లేదా వాళ్ళకి ఇష్టమైన పనే చేస్తారు అంటున్నారు కదా. అంటే వాళ్ళు వాళ్ళ తృప్తి కోసము, వాళ్ళ అనుకూలత కోసం చేస్తారు తప్ప శ్రీమాత కోసం కాదని అర్థమా అని అడిగారు. అంటే ఐ సింప్లీ నోటెడ్ the fact that the jealous workers are few and whenever a work has to be done, it is they who come forward. The rest do without enthusiasm
some fixed work chosen by themselves or else do nothing or practically nothing at all. ఉత్సాహంగా పని చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఎప్పుడైనా ఒక పని చేయాల్సి ఉంటే ఈ ఉత్సాహంగా చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే ముందుకొస్తారు. మిగిలిన వాళ్ళు రారు. మిగిలిన వాళ్ళు ఉత్సాహం రారు, లేకపోతే పని చేసినా కూడా ఉత్సాహం లేకుండా పని చేస్తారు. ఎందుకంటే మన యోగంలో ఇది కూడా ఒక కండిషన్. మనం పని చేయాలంటే ఏదో చేస్తున్నాము అని చేయటం కాదు, జీలస్గా ఉత్సాహంగా పని చేయాలి. దాంట్లో జీలు ఉండాలి చేసే పనిలో. ఇక మనం ఎంపిక చేసుకున్న పనే కాదు, వేరే పని అయినా కూడా, మనం ఎంపిక చేసుకునే పని అయినా, మనకు ఇష్టం లేని పని అయినా కూడా మనం ఉత్సాహంగా చేయాలి. అలా వాళ్ళు ఎంపిక చేసుకున్న పనే చేస్తారు, లేదంటే ప్రాక్టికల్గా ఏది చెయ్యరు. నెక్స్ట్ అడుగుతున్నారు, ఇఫ్ ఎ సాధక్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్కాపబుల్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్, కెన్ హీ ప్రోగ్రెస్ ఇన్ సాధన బై ఓన్లీ డూయింగ్ వర్క్ ఫర్ ద మదర్? అంటే ఇప్పుడు చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే ధ్యానం అందరికీ కుదరకపోవచ్చు. సో ధ్యానము కుదరకపోతే, మరి ధ్యానం చేయలేకపోతే ఎవరైనా కూడా సాధనలో కేవలం వర్క్ చేస్తూనే ప్రోగ్రెస్ కావచ్చా? సాధనలో పని చేస్తూ, ఇప్పుడు మనం పని గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ పుస్తకాలు చదవడము, లేక ఈ మెడిటేషన్ చేయడం, ఇవన్నీ కొంతమందికి రాదు. అది రానప్పుడు మరి అంటే సాధనలో ప్రోగ్రెస్ ఉండదా, యోగంలో ప్రోగ్రెస్ ఉండదా ఇవి లేకపోతే అని అడుగుతున్నారు. దానికి చెప్తున్నారు, if he does the work in a consecrated spirit, opening to the mother and to her consciousness and force. అది వర్క్ చేస్తే కరెక్టే. మనం చదవడము ఏమీ లేకపోయినా కేవలం వర్క్తో ప్రోగ్రెస్ కావచ్చు. కానీ ఎప్పుడు అది, ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం, దానికి కండిషన్స్ అన్ని, ఫలితం ఆశించకూడదు, అహంకారం ఉండకూడదు. ముఖ్యంగా ఏమంటే దాన్ని సమర్పించుకోవాలి. అప్పుడు మనం ఇవి లేకపోయినా పర్వాలేదు, ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, ఎప్పుడు నిజాయితీగా చిత్తశుద్ధితో మనం చేస్తున్న ప్రతి పనిని, మన ప్రతి ఆలోచనలను, మన ప్రతి సంవేదనను మనము మదర్కు ఎప్పటికప్పుడు శ్రీమాతకు సమర్పించుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ధ్యానం ఇవి లేకపోయినా కూడా ప్రోగ్రెస్ అన్నది ఉంటుంది అంటున్నారు. అలాగే మదర్కి, ఆమె చైతన్యానికి, ఆమె శక్తికి ఓపెన్ కావాలి. ఎప్పుడు మదర్ కాన్షియస్నెస్కి, మదర్ ఫోర్స్కి, మదర్కు ఓపెన్ కావాలి. ఓపెన్ కావాలంటే మనం కాలేకపోతున్నాము అని ఎప్పుడన్నా అనుకుంటే దానికి కూడా మనకి సమాధానం ఉంది. అలా కావాలి అని ఆస్పైర్ చేయాలి. మదర్ ఫోర్స్కి ఓపెన్ కావాలి, నేను మదర్ కాన్షియస్నెస్కు ఓపెన్ కావాలి అని ఆస్పిరేషన్ చేయాలి. అలాంటప్పుడు మెడిటేషన్ అది లేకపోయినా కూడా ఆ కాన్సక్రేటెడ్ స్పిరిట్, అంటే అర్పించుకునే స్పిరిట్ అన్నది, ఆత్మ అన్నది మనకు ఉన్నప్పుడు, మన ఆత్మార్పణం అంటారు, అది చేసుకున్నప్పుడు పర్వాలేదు, మెడిటేషన్ అది చేయకపోయినా కూడా సాధనలో ప్రోగ్రెస్ అవుతారు. కానీ మనకు సాధారణంగా ఏమంటే మెడిటేషన్ కూడా అవసరం అవుతుంది. ఎందుకు మెడిటేషన్ కూడా అవసరం అవుతుందంటే ఆలోచనలు మనము కంట్రోల్ చేసుకోవటానికి, దీనికి ఒక రకంగా మెడిటేషన్ అవసరం అవుతుంది. అయితే మరి పనులు చేసేటప్పుడు కూడా ఆలోచనలు లేకుండా అలా చేయొచ్చు, దాని మీద పూర్తి ఏకాగ్రత పెట్టి ఆలోచనలు లేకుండా కూడా పనులు చేసుకోవచ్చు. కానీ ఆ పనులు చేస్తున్నప్పుడు, పని మొదలు పెట్టే ముందు ఒకసారి, పని ముగించినాక ఒకసారి, ఆ మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు, వీలైనప్పుడల్లా అమ్మకి, శ్రీమాతకు సమర్పించుకుంటూ ఉండాలి. అప్పుడు మనం పూర్తిగా మదర్ కాన్షియస్నెస్కి ఓపెన్ అవుతాం. ఇంకా క్వశ్చన్ అడుగుతున్నారు, ఇఫ్ ఎ పర్సన్ జాయిన్స్ ద ఆశ్రమ్ and does the work given by the mother sincerely, but finds that he often gets into a bad condition, is he really not a sadhak? Does it mean that he is not doing the work in the true spirit of consecration? అంటే ఒకవేళ సాధకుడు ఆశ్రమంలో చేరి మదర్ ఇచ్చిన పని నిజాయితీగా చేస్తూ ఉన్నా, ఎంత నిజాయితీగా చేస్తున్నా తరచుగా బ్యాడ్ కండిషన్లోకి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎంత నిజాయితీగా మనం చేస్తూ ఉన్నా, సమర్పణ ఇవన్నీ చేస్తున్నా కూడా న్యాచురల్ బ్యాడ్ కండిషన్లోకి పడిపోతుంటాం. అయితే అలా పడిపోతే ఒకవేళ అతను నిజమైన సాధకుడు కాదా? అలా పడిపోతే నిజమైన అర్పణతో, నిజమైన సమర్పణతో అతను పని చేయటం లేదా అని అడుగుతున్నాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సాధక్, అది సాధకుని మీద ఆధారపడి ఉంది. నన్ కీప్ ద గుడ్ కండిషన్ అట్ ఆల్ టైమ్స్. మనకి ఎప్పుడు శ్రీ అరవిందులు ఏది చెప్పినా కూడా ఎంత కన్సోలింగ్గా, పాజిటివ్గా ఉంటుందంటే వెంటనే మనకు దానికి ఇది చెప్పేస్తారు అనమాట, దానికి సొల్యూషన్ అన్నది చెప్పేస్తారు. ఇక్కడ మనకు అందరికీ అంటే ఉన్న ప్రాబ్లమే ఉంటుంది. ఇది ఎప్పుడూ మంచి కండిషన్లో ఉండటం అనేది, గుడ్ కండిషన్లో ఉండటం అనేది స్వభావరీత్యా సాధ్యం కాదు.
ఎంత మనం సమర్పణ ఇదంతా కంటిన్యూ చేస్తున్నా కూడా అప్పుడప్పుడు కిందకు పడిపోతూ ఉంటాం. కానీ అదే శ్రీ అరవిందులో నన్ కీప్ ద గుడ్ కండిషన్ అట్ ఆల్ టైమ్స్, ఇది సర్వసాధారణం. ఈ గుడ్ కండిషన్ పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు ఎప్పటికీ. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇఫ్ హీఈస్ ఫండమెంటలీ సిన్సియర్ ఇన్ ద వర్క్ అండ్ ద సాధన, వర్క్లో కానీ సాధనలో కానీ నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్నాడా లేదా అన్నది ముఖ్యం. అప్పుడు అతడు సాధకుడు అనిపించుకుంటాడు. కానీ ఏదో చేయాలి కాబట్టి పని చేస్తున్నా లేదా స్వార్థంతో చేసినా అది ఆత్మార్పణ అనిపించుకోదు. ఏదో చేస్తున్నాం కాబట్టి చేస్తున్నామని కానీ, లేకపోతే స్వార్థంతో మన స్వార్థంతో చేసినా కూడా అది సమర్పణ అని అనిపించుకోదు. నెక్స్ట్, some people say that many persons who do not understand anything about yoga are taken as permanent sadhaks by the mother and given some work only to give them a chance to come into the possibility of yoga. What is the truth in this? అంటే చాలామంది యోగం గురించి ఏమీ తెలియని వాళ్ళను కూడా, ఏమీ తెలియకుండా ఉన్న వాళ్ళను కూడా మదరు పర్మనెంట్ సాధకులుగా తీసుకొని, వాళ్ళకి యోగం తెలియకపోయినా కూడా వాళ్లకు కొంత పని ఇచ్చి వాళ్ళు యోగంలోకి వచ్చేట్టుగా చేసే అవకాశం ఇవ్వటానికి అలా చేస్తారంటారు మదర్. అందుకని కొంచెం పని ఇస్తారు అట్లాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కూడా యోగం చేయాలి, ఏం యోగం చేయకపోయినా కూడా. ఇది ఎంత మాత్రం నిజం అన్నారు అంటే, వాట్ యూ రిపోర్ట్ దెమ్ యాజ్ సేయింగ్ సీమ్స్ టు బి వితౌట్ మీనింగ్. అంటే నువ్వు చెప్పేది అర్థం లేకుండా ఉంది అంటారు. ఎందుకంటే యోగం గురించి ఏమీ తెలియని వాళ్ళను మదర్ పర్మనెంట్ సాధకులుగా తీసుకొని వాళ్ళకు కొంచెం పని ఇస్తారు, అది చేయాలని అనుకుంటారు, అది అనేది దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మదర్ ఫోల్డ్లోకి వచ్చినప్పుడు మదర్ ఇస్తారు తప్ప, అందరినీ పట్టుకుని అందరికీ వాళ్ళకి పని ఇచ్చి వాళ్ళని ఇది చేయాలి అన్నది మదర్ వర్క్ కాదు. కాబట్టి అది వితౌట్ మీనింగ్ అంటున్నారు. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. My faith is that Sri Aurobindo's ashram is a divine place, and if a person comes there and takes up its work, it is the divine force that leads him to take it up, and if he does it in the spirit of consecration to the mother, he'll become the mother's instrument. The very atmosphere of the ashram will induce him to take up this attitude. Is my faith true? ఇతను అంటున్నాడు, నా విశ్వాసం ఏమంటే శ్రీ అరవింద ఆశ్రమము ఒక దివ్య క్షేత్రం, ఒక డివైన్ ప్లేసు. ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆశ్రమ కార్యం చేపడితే దివ్యశక్తి అతన్ని ఆ కార్యం నిర్వర్తించటానికి మార్గదర్శకం చేస్తుంది. ఎవరైనా ఆశ్రమంలోకి వచ్చి ఏదైనా ఒక కార్యం చేపడితే దివ్యశక్తి అతన్ని మార్గనిర్దేశకం చేస్తుంది. అది అతను మదర్కి అర్పణాభావంతో చేస్తే, సమర్పణాభావంతో చేస్తే మదర్కి సాధనమవుతాడు. ఆశ్రమంలోని వాతావరణమే అతన్ని ఈ దృక్పథం తీసుకునేట్టుగా చేస్తుంది అంటారు. ఇది నిజమేనా అంటే, ఆశ్రమ వాతావరణంలోకి మనం ఎంటర్ అవుతే ఆటోమేటిక్గా మనల్ని ఒక దివ్యశక్తి అనేది నడిపించడం మనం అనుభూతి చెందుతాము. ఆ దివ్యశక్తి మార్గనిర్దేశకతతోనే మనము నడుస్తాము, మదరే మనల్ని నడిపిస్తుంది అంటారు. ఇది నిజమేనా అని. దేర్ మే బి ఎ పవర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఆశ్రమ్ అండ్ దేర్ ఈస్. ఆశ్రమంలో ఒక శక్తి అనేది ఉండొచ్చు, ఉంది. ఆశ్రమంలో ఆ దివ్యశక్తి నడిపించటం అన్నది ఉంది. బట్ ద ఇంటర్నల్ కాన్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ ఆల్సో నెసెసరీ. అంటే ఈ దివ్యశక్తి మరి ఊరికి ఆశ్రమంలో అడుగు పెడుతూనే అందరినీ నడిపిస్తుందా అనేది కాదు. ఒక ఇంటర్నల్ కాన్సెంట్ అంటే మన అంతర్గతంగా మన సమ్మతి, దానికి మన యాక్సెప్టెన్స్, ఆ దివ్యశక్తిని మనలోకి పిలవటము అన్నది, దానికి ఓపెన్ కావటం అన్నది కూడా అవసరం. నెక్స్ట్ అడుగుతున్నారు, వెన్ ఎక్స్ కేమ్ టుడే టు జాయిన్ ఇన్ అవర్ వర్క్. ఎక్స్ అంటే ఒక వ్యక్తి. వై టోల్డ్ హిమ్, వై వేరే వ్యక్తి, వై టోల్డ్ హిమ్ జోకింగ్లీ. అతను ఎక్స్ వచ్చి పని చెయ్యాలి అనుకుంటే ఈ వై అన్న వ్యక్తి అతనితో అన్నాడట, వై హ్యావ్ యూ కమ్ టు దిస్ వర్క్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ ఇట్. చాలా కష్టమైన పని, నువ్వు ఎందుకు ఈ పని చేయడానికి వచ్చావు, ఇది బెటర్, నువ్వు దీన్ని వదిలిపెట్టడం బెటర్, నువ్వు చేయలేవు అని. Though he was saying this in a humorous way, is it not likely that this sort of talk can do harm others? అంటే ఇలా మాట్లాడటం, నువ్వు ఈ పని చేయలేవు, నీవు ఈ పనికి అర్హత లేదు, నీకు ఇది కష్టము అని ఇలా అనటం ఇతరులను హామ్ చేయడం, ఇతరులను హర్ట్ చేయడమే కదా, ఇతరులను గాయపరుస్తుంది కదా ఇలాంటిది. ఎస్, అవును.
దెర్ ఈజ్ నో యూస్ ఇన్ ఇట్ అండ్ ఇట్ క్యాన్ డూ హార్మ్. అలా మాట్లాడటం వల్ల ఏమాత్రము ప్రయోజనం లేదు. అలాంటి సంభాషణలు గాయపరుస్తాయి అవతలి వాళ్ళను. నెక్స్ట్ అడుగుతున్నారు, ఈజ్ వర్క్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ గ్రోయింగ్ ఇన్ టు ద స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ రియలైజింగ్ ద సుప్రామెంటల్ ట్రూత్. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా ఆధ్యాత్మిక చైతన్యంలోకి మనము వృద్ధి చెందాలి అంటే పని చేయటం అన్నది అవసరమా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వేరే యోగాల్లో పని చేయాల్సిన అవసరం లేదు. ధ్యానం చేసుకుంటూ కూర్చొని ప్రాణాయామాలు చేసుకుంటూ కూర్చోవచ్చు. చాలామంది అది హాయిగా ఉంటుందని దాంట్లోకి కూడా వెళ్ళిపోతారు, లోన్లీనెస్కి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ అడుగుతున్నారు, ఈ ఆధ్యాత్మిక చైతన్యానికి మరి పని అవసరమా? అలాగే సుప్రామెంటల్ ట్రూత్, అతిమానసిక సత్యాన్ని రియలైజ్ చేసుకోవటానికి కూడా ఈ పని అన్నది అవసరమా? దానికి చెప్తున్నారు, ద గ్రోత్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ మైండ్ ఇన్ టు ద స్పిరిచువలైజ్డ్ కాన్షియస్నెస్ can be effected either by meditation, dedicated work, or bhakti for the divine. In our yoga, which seeks not only a static peace or absorption, but a dynamic spiritual action, work is indispensable. As for the supramental truth, that is a different matter. It depends only on the descent of the divine and the action of the supreme force and is not bound by any method or rule. అంటే సాధారణ మనసు నుండి ఆధ్యాత్మిక చైతన్యానికి వృద్ధి చెందటం అనేది ధ్యానం ద్వారా జరగచ్చు, చేసే పనిని అంకితం చేయటం ద్వారా జరగచ్చు. మనం ఆధ్యాత్మిక చైతన్యంలోకి ఎదగటం అన్నది అది ధ్యానం కావచ్చు, లేకపోతే పనిని చేస్తున్న ప్రతి పనిని అంకితం చేయడం ద్వారా జరగచ్చు, లేదా దైవం పట్ల భక్తి ప్రేమల ద్వారా. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మదర్ పట్ల భక్తి ప్రేమ అనే ప్రేరణతో మనం పనులు చేయడం, అది కూడా కావచ్చు. అలా అయినా జరగచ్చు. మన యోగం అన్వేషించేది ఒక నిశ్చలంగా ఉండే ప్రశాంతత కాదు. మన యోగంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చొని ఉండటం అన్నది మన యోగ లక్ష్యం కాదు. ఆ ప్రశాంత స్థితిలో అట్లా నిమగ్నం అయిపోయి కూర్చొని ఉండటము కాదు. ఒక శక్త్యుత్పాదక ఆధ్యాత్మిక చర్య అంటున్నారు. ఇది ఎలా అంటే ఒక డైనమిక్ స్పిరిచువల్ యాక్షన్. శక్తి మనం పని చెయ్యాలి, ఆ శక్త్యుత్పాదక ఆధ్యాత్మిక చర్య, అది డైనమిక్ యాక్షన్, డైనమిక్ స్పిరిచువల్ యాక్షన్. కాబట్టి పని చేయడం అన్నది తప్పనిసరి. డైనమిక్ అంటే మనం పని తప్పనిసరిగా చేయాలి. ఇంకా అతిమానస సత్యం అంటే అది వేరే విషయం. అది కేవలము దైవం దిగి రావడం మీద. అతిమానస సత్యం అంటే సర్వోన్నత శక్తి చర్య తీసుకోవటం మీద ఆధారపడి ఉంటుంది. దైవం కిందకి దిగి, మదర్ కిందకి దిగి రావాలి, మనలోకి దిగి రావాలి, మనలో ఆమె చర్య తీసుకోవాలి, శ్రీమాత. అది సుప్రామెంటల్. మనం ఫస్ట్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని అంటే, అది స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని అంటే ఏంటంటే ఊరికే కూర్చొని మనం ఏదో ధ్యానం చేసుకుంటున్నాం, లేకపోతే ప్రశాంతతలో నిమగ్నం అయిపోవడమో కాదు. అది కాదు. ఒక శక్త్యుత్పాదక ఆధ్యాత్మిక చర్య, డైనమిక్ యాక్షన్, స్పిరిచువల్ యాక్షన్. దీనికి ఈ అంటే సుప్రామెంటల్ ట్రూత్ అన్నదానికి మదరు మన ఫోర్స్ మనలోకి దిగి రావటము, దైవం దిగి రావటము అన్నదానికి ఏ పద్ధతిలో మదర్ దిగి వచ్చి ఇట్లా చేస్తుంది అనే దానికి కానీ, మనం ఏ పద్ధతిలో చేస్తే వస్తారు అని కానీ దానికి ఒక పద్ధతి ఉండదు, ఒక సూత్రం ఉండదు. నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ సాధక్స్ టు రియలైజ్ ద సూపర్ మైండ్ త్రూ వర్క్? మళ్ళీ అదే అడుగుతున్నారు. సూపర్ మైండ్ అంటున్నాం కదా, మరి వర్క్ చేయడం ద్వారా, ఇట్లా పని చేయడం ద్వారా మనం ఈ సూపర్ మైండ్ని రియలైజ్ చేసుకోగలమా, వాస్తవం అందుకోగలమా? సూపర్ మైండ్ అంటే అది కూడా ఇఫ్ దే హ్యావ్ ద రైట్ కాన్షియస్నెస్. అంటే వర్క్తో ఇప్పుడు మనము చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవుతూ వర్క్ చేస్తే ఈవెన్ వీ కెన్ రీచ్ సూపర్ మైండ్ని కూడా రీచ్ కావచ్చు. కాకపోతే ఎన్ని ఉన్నాయి, మనం స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాము, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ మరి మనం ఏది ఆశించకూడదు, కోరిక ఉండకూడదు, కీర్తి కండుతి ఉండకూడదు, ఆత్మసంతృప్తి ఉండకూడదు, ఆనందం ఉండకూడదు. ఆనందం అని కూడా అనుకోకూడదు, ఇది చేస్తే నాకు ఆనందం అందుకని చేస్తున్నానని కూడా అనుకోకూడదు. ఇవన్నీ ఫాలో అవుతూ ఆ రైట్ కాన్షియస్నెస్తో చేసినప్పుడు సూపర్ మైండ్ని కూడా మనం అందుకోగలం అంటున్నారు. ద మదర్ హ్యాస్ రిటన్, ద ఇల్యూషన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇల్యూషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఇది చాలా బాగుంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై ఇల్యూషన్ హియర్ అంటే పని చేసేప్పుడు భ్రాంతిలో పడటము మానవ స్వభావంలో అన్నిటికన్నా గొప్ప భ్రాంతి అంటారు మదర్. ఇక్కడ భ్రాంతి అంటే ఏంటి? మనం పని చేసేటప్పుడు ఒక భ్రాంతిలో పడతాము. ఏ రకమైన భ్రాంతిలో పడతాము అనేది ఇక్కడ చెప్తున్నారు.
ఇల్యూషన్ మీన్స్ దట్ దే థింక్ దేర్ యాక్షన్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చేసేదే ముఖ్యము, నేను చేస్తేనే ఇది జరుగుతుంది, నా వల్లనే ఇది జరుగుతుంది, నేను ఉంటేనే ఇది జరుగుతుంది అని అలాంటి ఈగోయిస్టిక్ ఆబ్జెక్ట్స్, మా పనే ముఖ్యము అని అనుకునే ఈగోయిస్టిక్ ఆబ్జెక్ట్స్, అహంకార విషయాలు, సత్యంగా దాన్నే అందరూ అనుసరించాలి, ఇవన్నీ అహంకార విషయాలు, నేను చెప్పిన దాన్నే అందరూ అనుసరించాలి, ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక ఇల్యూజన్ అనమాట, ఒక భ్రమ, భ్రాంతి. దీనికి శ్రీ అరవిందులు అంటారు, కర్మ చేయడంలో కోరిక అనేక రూపాల్లో ఎదురవుతుంది అంట. మనం కర్మ చేస్తున్నాము అంటే చేస్తున్నాము అనుకుంటాం, కానీ దాంట్లో కోరిక ఇంటర్నల్గా లోపల ఎక్కడో అంతరంలో కోరిక ఉంటుంది, అది రకరకాల రూపాల్లో ఉంటుంది అంటారు. ఎలా అంటే దాంట్లో ప్రాణ సంబంధ కోరిక ఉంటుంది, అది ఏంటంటే ఫలితం ఆశించడం. ఫలితం అంటే డబ్బు రూపంగా కాకపోయినా మనల్ని ఎవరో పొగడాలను, లేకపోతే మనకన్నా నేను బాగా చెప్పాను, నేను బాగా రాశాను అని అనుకోవటానికో ఇదేదో ఉంటుంది, లేదంటే మనల్ని ఎవరో ప్రశంసించాలని అనుకుంటాం. ఇలా కోరిక ఏదైనా అది ఆత్మానందానికి దోహపడచ్చు. మంచి ఫలితం వస్తే సంతోషిస్తాము, మన అహంకారం తృప్తి చెందుతుంది, అందువల్లనే నేను విజయం సాధించాను అనే గర్వం కూడా వస్తుంది. ఇదంతా కూడా ఒక ఇల్యూషన్, భ్రమ. ఇవన్నీ కూడా అహంకారం నుంచి పుట్టినవి. ఇవి మనల్ని భ్రమలకు గురి చేస్తాయి, మనం వాటి ప్రభావంలోకి వస్తాం. సో ఈ కారణం వల్లనే మనకు భగవద్గీతలో ఫలితం మీద దృష్టి పెట్టకు అని శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మ అని ఉక్కి నొక్కాడించి చెప్తారు. నిష్కామ కర్మ అంటే ఎలాంటి కోరిక, ఎలాంటి ఫలితం ఆశించకుండా చేసే కర్మ, ఏ కర్మ చేసినా అది అలవాటు చేసుకోవాలి. మనం చిన్న చిన్న పనుల దగ్గర నుంచి మనం ఏ పని చేసినా కూడా సాధ్యమైనంత వరకు ఫలితం ఆశించకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటము, నిస్వార్థంగా చేయటము. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, I have noticed that when I am alone and not doing any work, I am full of peace and aspiration. ఇది మనకందరికీ ఉన్న సమస్య. But when I come out in the field of work and enter in contact with others, lots of difficulties arise in my peace and aspiration are lost. What is the reason for this? ఎలా అంటే ఏ పని చేయకుండా ఒంటరిగా ఉన్నప్పుడు పూర్తి ప్రశాంతంగా ఆకాంక్షతో ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇక్కడ హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆకాంక్షతో ఉంటాం. కానీ ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు, ఇతరులను కలిసినప్పుడు, అప్పుడు కష్టాలన్నీ పైకి వస్తాయి, ఎందుకంటే వాళ్ళ ప్రభావంలో పడతాం. అందుకే మదరు మన యోగంలో ఫస్ట్ ఏం చెప్తారంటే ఇండివిజువాలిటీ నిలబెట్టుకోమంటారు. అంటే మన వ్యక్తిత్వం మనం నిలబెట్టుకోవాలి. ఎంతమందిలో ఉన్నా కూడా టక్కున వాళ్ళ మాటల ప్రభావంలో, వాళ్ళ ఆలోచనల ప్రభావంలో, ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంలో పడకూడదు. మన వ్యక్తిత్వం ఒకసారి మదర్కి అంటే మదర్ మంత్రం చెప్పుకుంటూనో ఏదో ఒక రకంగా మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు పూర్ణ ప్రశాంతంగా ఆకాంక్షతో ఉంటా, కానీ ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు, ఇతరులను కలిసినప్పుడు కష్టాలన్నీ పైకి వస్తాయి. నా శాంతి ఆకాంక్ష పోగొట్టుకుంటాను, అప్పుడు శాంతి ఆకాంక్ష పోతాయి నలుగురిలో కలిసినప్పుడు. దీనికి కారణం ఏంటి అని అడిగారు. It is the difficulty of being calm and surrendered in action and movement. When there is no action and one is simply sitting still, it is easy to be quiet. ఏదైనా చర్య తీసుకుంటున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు నిశ్చలంగా సమర్పణతో ఉండటం కష్టం. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మనము పని వాళ్ళకి ఏదైనా పని చెప్పాలి, అప్పుడు అలా ఉండాలంటే మనము పూర్తి సమర్పణతో, ఆకాంక్షలో, లేకపోతే నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలంటే సాధ్యం కాదు, వాళ్ళని అక్కడ అరవాల్సి వస్తుంది. అప్పుడు మనం దీన్ని పోగొట్టుకుంటాం మనం. సో అలా ఉండటం కష్టము. ఏ పని చేయకుండా స్థిరంగా ఉన్నప్పుడు నిశ్చలంగా ఉండటం అన్నది సులభంగానే ఉంటుంది. కానీ దీంట్లో కూడా మనము అలవాటు చేసుకోవాలి నెమ్మదిగా. ఈ రకమైన బయట మనుషులతో ఉన్నప్పుడు, బయట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి ప్రభావంలో పడకుండా సాధ్యమైనంత వరకు మన ప్రశాంతతను మనం నిలబెట్టుకుంటూ ఉండడం అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్ అడుగుతున్నారు, సమ్ పీపుల్ సే that a person without a literary or artistic capacity cannot progress in sadhana and cannot be an instrument for divine work. Is this true? అంటే రచనలు చేయటం కానీ, రైటింగ్స్ కానీ, ఒక కళను ప్రదర్శించటం కానీ లేకపోతే వ్యక్తి సాధనలో పురోగమించలేడు. సాధనలో పురోగమించాలంటే ఏదైనా రైటింగ్స్ అన్నా ఉండాలి, లేకపోతే ఏదైనా ఆర్ట్, సంగీతం కానీ, లేకపోతే నాట్యం కానీ, పెయింటింగ్స్ కానీ ఇది ఉండాలి.
అని అంటారు. అయితే ఏ కళ తెలియని వాళ్ళకు మరి భగవంతుని కార్యానికి అది లేని వాళ్ళు పురోగమించలేరా? రాయలేని వాళ్ళు, కళ తెలియని వాళ్ళు పురోగమించలేరా? ఇది నిజమేనా అని అంటే ఆల్ దిస్ ఈజ్ రబ్బిష్. సమ్ ఆఫ్ దోస్ హూ ఆర్ ప్రోగ్రెసింగ్ మోస్ట్ కెనాట్ రైట్ వెల్ అండ్ నో ఆర్ట్. ఇదంతా కూడా రబ్బిష్. చాలా బాగా పురోగమించిన వాళ్ళలో ఏమీ వ్రాయలేని వాళ్ళు, ఏ కళ తెలియని వాళ్ళు ఉన్నారు. అంటే ఏ కళ తెలియకపోయినా నువ్వు ఏమీ రాయటం కానీ చదవటం కానీ ఇది ఏమీ లేకపోయినా కూడా నువ్వు ప్రోగ్రెస్ కావచ్చు. బాగా ప్రోగ్రెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని లేదు అన్నారు. ఇదే ఒకటి కొంచెం చిట్ట చివరి పరిపూర్ణత అని ఉంది. అది ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఈ విషయం నీ అహం మాలిన్యాల నుంచి, వక్రీకరణాల నుంచి నిన్ను నువ్వు స్వతంత్రంగా గట్టిగా ఆశించడాలు, స్వతంత్రంగా అనుకోవడాలు, పట్టుబట్టడాలు అనేవి మెల్లగా నీలోకి చొరబడి నీ ఆత్మ నిన్ను త్యాగాలను మలినపరచకుండా నువ్వు జాగరూకత వహించాలి. ఎలాంటి నిబంధనలను విధించకూడదు. ఇవన్నీ కూడా అంటే ఎలాంటివి, కొన్ని మనము పట్టుబడతాం, నాదే జరగాలి, నాదే చెయ్యాలి అని. అలాంటివన్నీ, అలాంటి అహంకారాలన్నీ మదర్ చెప్పినవి. అలాంటి అహంకారాలు అవన్నీ కూడా మనలోకి చొరబడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి నిబంధనలు పెట్టుకోకూడదు మనం. ఇంకా అలాగే చిట్ట చివరి దశకు చేరేది సంపూర్ణంగా, మన పరిపూర్ణత అనేది చిట్ట చివరి దశకు ఎప్పుడు చేరుతుంది అంటే సంపూర్ణంగా మనల్ని మనము దివ్యమాతకు సమర్పించుకున్నప్పుడు, ఆమెతో తాదాత్మ్యం పూర్తిగా చెందినప్పుడు ఇంకా మనము ఎంత మాత్రము వేరైన అస్తిత్వం కాదు. మదరు మనము ఒకటి అయిపోయినట్టు. అలా ఒక శిశువులాగా, అంటే సేవకుడుగా కాదు, ఒక పనివాడుగా కాను. పనివాడుగా అంటే ఇప్పుడు మదర్కి పని చేసే సాధనంగా కాదు, ఒక సేవకుడుగా కాదు, అలా ఏది కాకుండా ఒక శిశువుగా, ఒక చిన్న శ్రీమాత బిడ్డగా, ఒక చిన్న పిల్లవాడిగా ఆమె చైతన్యంలో, ఆమె శక్తిలో శాశ్వతమైన అంశగా అనుభూతి చెందినప్పుడు అప్పుడు మనది చిట్ట చివరి పరిపూర్ణత అనిపించుకుంటుంది. అన్నీ అప్పుడు ఎలా అంటే మన సమస్త ఆలోచనలు చూడటం దగ్గర నుంచి మన కర్మ, మన శ్వాస, బ్రీత్ కూడా, కదలికలు, ఇవన్నీ కూడా మదర్ నుంచే, శ్రీమాత నుంచే వస్తున్నాయి. ఆమె నేను అనేది నిరంతరమైన, నిరాడంబరమైన, సహజమైన అనుభవం అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తిగా, ఆధిపత్య శక్తిగా ఆమె ద్వారా, ఆమె నుంచి రూపుదిద్దుకున్నామని, క్రీడ కోసం ఆమె నుంచి బయలుపడ్డామని, అంటే ఆమెతోనే మనం రూపుదిద్దుకు, మనకి రూపము, ఈ జన్మ అంటూ ఆమెతోనే వచ్చింది. ఆమె కోసమే మనమంతా బయట పెడుతున్నాము. ఆమెలోనే ఎప్పటికీ భద్రంగా ఉంటాము. అలా ఆమె చేతనగా, ఆమె శక్తిగా, ఆమె దివ్య ఆనందంగా మనల్ని మనము తెలుసుకుంటాము, దర్శిస్తాము, అనుభూతి చెందుతాము. ఈ పరిస్థితి సంపూర్ణంగా ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ఆమె శ్రీమాత అతిమానస శక్తులు స్వేచ్ఛగా మనల్ని కదిలించగలిగినప్పుడు అప్పుడు ఈ దివ్య కర్మలు, డివైన్ వర్క్స్ అని ఏమంటున్నామో అది, ఆ దివ్య కర్మలకు మనము పరిపూర్ణంగా అర్హులమవుతాము, పరిపూర్ణంగా చేయగలుగుతాము. ఇదే ఈరోజు వర్క్ గురించి. ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాత దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.